నమస్కారం, వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. మనకి బై ఎలక్షన్స్ వచ్చినాయని అందరికీ తెలిసింది. హైదరాబాద్లో బై ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్లో జరుగుతున్నాయి. ఇప్పుడు దేనికి సందర్భంగా మనం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు, పైగా మన ఎక్స్ జెడ్పీటీసీ గారు కూడా ఉన్నారు. ఈ ప్రచారాలు ఎలా చేయబోతున్నారు, ఏంటి అధికార పక్షం ఉన్న వాళ్ళని ఎలా కడగబోతున్నారు ఏదో ఒకసారి కనుక్కుందాం. సార్ నమస్కారం అండి. ఈరోజు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడము మాకందరికి కూడా దురదృష్టకరము. ఈరోజు వాళ్ళ భార్య సునీత గారిని ఈరోజు బై ఎలక్షన్లో బ్రహ్మాండంగా ప్రచారం చేస్తూ ఉన్నాము. మాకు ఇక్కడ 7 బూతులు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. మా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి బ్రహ్మాండంగా డోర్ టు డోర్ ప్రచారం చేయడము. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల్లో చేస్తున్నటువంటి అవినీతి పాలనని ఎండగడుతూ ప్రతి ఇంటికి చెప్తా ఉన్నాం. వాళ్ళు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు ఏదైతే ఉన్నదో 2,500 రూపాయలు ప్రతి మహిళకి 2,500 ఇస్తున్నారు. అత్త ఉంటే అత్తకు, కోడలు ఉంటే కోడలికి. పెన్షన్ 2,000 నుంచి 4,000 చేస్తున్నారు. వికలాంగుల పెన్షన్ 4,000 ఉంటే 6,000 చేస్తున్నారు. సిలిండర్ 500కే ఇస్తున్నారు. ఉచిత కరెంట్ ఇస్తున్నారు. ఈరోజు బ్రహ్మాండమైన వర్షాలు పడ్డాయి ఈ రాష్ట్రంలో. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాలనీలలో పరిస్థితి ఏంటంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి, కరెంటు సరిగ్గా లేనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. బ్రహ్మాండంగా ప్రజలు కూడా మంచి ఆదరిస్తూ ఉన్నారు. కేసీఆర్ 10 ఏళ్ళ పరిపాలన బ్రహ్మాండంగా ఉండే ఈ పరిపాలన వల్ల మేము 2 ఏళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక దిక్కు మేము ప్రచారం ఇంటింటికి చేస్తూ ఉన్నాం. వాళ్ళే అంటారు మాకు కారే కావాలి కానీ బుల్డోజర్ వద్దు, మాకు ఓన్లీ కారే కావాలంటున్నారు. బ్రహ్మాండంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా బ్రహ్మాండమైన రోడ్ షోలు చేస్తూ ఉన్నారు. రేపు ఈ యొక్క వెంగళరావు నగర్ డిజైన్ కూడా కేటీఆర్ గారు రాబోతూ ఉన్నారు. స్వచ్ఛందంగా ప్రజలు కూడా బ్రహ్మాండంగా ఈ యొక్క జూబ్లీ ఎలక్షన్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతోని గెలవబోతుందని చెప్పి ఖచ్చితంగా కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. ప్రజలు మా వైపే ఉన్నారు. ఖచ్చితంగా 11వ తారీఖు రిజల్ట్, 14వ తారీఖు నాడు రిజల్ట్ ఉంది. ఆ రిజల్ట్ చూసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే తీర్పు ఈ జూబ్లీ హిల్స్ ప్రజలు ఇవ్వబోతూ ఉన్నారు.